హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలైట్స్. ఈరోజు మన వీడియోలో టేస్ట్గా క్యారెట్ రస్మలై రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ స్వీట్ చేయడానికి క్యారెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే క్యారెట్స్ని పీల్ ఆఫ్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే స్మూత్గా మెదుగుతుంది. ఇందులోకి ఫ్లేవర్ కోసం స్వీట్ అనేది ఫ్లేవర్ రావడానికి కోసం ఇలాచీని 4 యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్కి తగినంత షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. బటర్లోకి ఒకసారి బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటూ పచ్చి వాసన పోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే సుజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండలు చుట్టకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా రవ్వ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా ఈక్వల్ బాల్స్ లాగా రౌండ్ చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి మిల్క్ తీసుకుని మిల్క్లోకి కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 గ్లాస్ మిల్క్ పోసుకోవాలి. అందులోకి మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్, మీ కాడ ఉంటే యాడ్ చేయండి లేదా స్కిప్ చేసేయండి. ఇది ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్వీట్ కోసం 2 టేబుల్ స్పూన్స్ షుగర్ను కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడైతే మనము రౌండ్ లాగా చుట్టుకున్న బాల్స్ని అయితే యాడ్ చేసుకొని 1 by 1 యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఈ స్వీట్ ఇలా తినేదానికంటే 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. 2-3 days కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినవచ్చు. మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.